అన్నా నమస్కారం అన్నా. నమస్తే శివ. నమస్తే అన్న. మన కాచిగూడ ఆఫీస్ వరకు వెళ్ళొస్తావా? సరేనా? చక్కెర వేయలేదుగా? ఇది అమ్మాయికి ఇచ్చే. అన్నా విజయవాడ బండ్లో లగేజ్ ఎక్కించచ్చుగా? మేడం ఇదిగోండి టికెట్. ఇక్కడే అతన్ని మొదటిసారి చూశాను. అప్పుడు తెలియదు 6 నెలల తర్వాత మళ్ళీ వెతుక్కుంటూ వస్తానని. అది తెలుసుంటే అతను ఎక్కడుంటాడో ఏం చేస్తుంటాడని ఆ రోజు అడిగుండేదాన్ని. మా ఇంట్లో నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. వాళ్ళు చూపించే వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. అందుకే నాకు నచ్చిన వాడిని వెతుక్కుంటూ వచ్చాను. అతను నా కోసం ఇక్కడికి వస్తాడు. అందుకే వెయిట్ చేస్తున్నాను. అది ఎంతోసేపు కాదు, ఈ బస్ బయలుదేరేంత వరకే. అతను ఖచ్చితంగా వస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మా ఊరికి బయలుదేరానమ్మా. హైదరాబాద్ బస్ ఎక్కడ అవుతుంది? ఏంటమ్మా ఊరికి వస్తున్నానంటే నీరసంగా ఊ అంటావేంటి? సరే బాబు, ఓ పని చేయమంటావా? నువ్వు వస్తున్నావని మేళతాళాలు తప్పెట్లే ఏర్పాటైనా మా ఊరికి సరదా కన్నారా. చూడు, మావయ్య కూడా నీ మీద కోపంగా ఉన్నాడు. ఊరికి రాగానే వెళ్ళి కలిసి మాట్లాడు. ఏమిటా ఈసారి వచ్చినప్పుడైనా ఓ 4 రోజులు ఉంటావు కదా. సరే సరే, వంట ఏం చేయమంటావు? మంచి నాటుకోడి పులుసు పెట్టమ్మా. హలో సరే ఉంటానమ్మా. ఏంటమ్మా? ఓ వాటర్ బాటిల్. అన్న ఇక్కడ వాటర్ బాటిల్. 1 కిలో ఆరెంజ్ ఇవ్వండి. ఇక్కడ 1 కిలో ఆరెంజ్. 100 రూపాయలు ఇవ్వమ్మా. ఇదిగోండి. చిల్లరేవమ్మా. లేదే అన్నా నా దగ్గర 500 రూపాయల నోట్ ఉన్నాయి. ఓ 500 రూపాయల నోట్ దొరుకుతుందా? ఇదిగోమ్మా. హలో, 100 రూపాయలు ఇమ్మన్నాను కదా. ఇదిగో అన్న. ఇప్పుడే కదా చిల్లర లేదని చెప్పింది. చిల్లర లేదా? అయ్యో అయితే వద్దన్నా. Ho! Yo, I'm the hottest girl around. I rip show, spit flows till you twirl around. Don't mistake it, I'ma make it, I'm determined now. Better bounce, I'm in the house and it's burning down. I don't care what you heard, I don't care what you know. Listen to this girl as she's tearing the flow. I'm raring to go and preparing for shows. You yap that I'm right, but you're there in the rows. బాబు, కొంచెం ఆ సీట్ లో కూర్చుంటావా? ఇక్కడ కూర్చుంటే కాలు జాపుకోవడానికి వసతిగా ఉంటుంది. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్స్ బాబు. ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్. లోపలికి వెళ్ళండి. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. 4 సీట్లు వదిలి కూర్చోండి. హైదరాబాద్ 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 హైదరాబాద్. ఎక్కడికి వెళ్ళాలి? సూర్యాపేట 120. ఏంటి బావా రానని వచ్చేసావు? రానంటే ఎక్కడ వదిలేరు సార్? సీట్ కొంచెం మారి కూర్చుంటారా? మేము ఏదో మాట్లాడుకుంటూ వస్తాం. సీట్లు ఉన్నాయమ్మా, సీట్లు ఉన్నాయి. హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్. ఎక్స్క్యూజ్ మీ, మీ పాపకి చాక్లెట్ ఇవ్వచ్చా? అయ్యో, దానికి ఎవరు ఇచ్చినా తీసుకుని అలవాట్లేదండి. తీసుకుంటా. పరువు తీస్తుంది. థ్యాంక్స్. ఏ అందరిని ఎక్కమని చెప్పోయా? మేడం బస్ బయలుదేరుతోంది.
పూలకుట్ట దగ్గరే ఉన్నాను. చిన్నికి 2 మూరలు పూలు తీసుకో, అలాగే సుమతికి కూడా 2 మూరలు తీసుకో. 4 మూరలు. పెళ్లికి 2 రెండా? మూరలు చాలు. 6, 8, 10. దేవుడి ఫోటోకి 2, 12. ఆవిడకి 2 మూరలు ఇచ్చేయండి, నేనే డబ్బు ఇచ్చేస్తాను. బసుమతిగా మ్మ్. ఫోన్ అమ్మాయికి ఇవ్వరా, నేను మాట్లాడాలి. మా అసలే నేను తను వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళలేదని కోపంగా ఉంది. అక్కడికి వచ్చాక నువ్వే తనతో మాట్లాడు. ఏరా, నువ్వు వెళ్ళి తీసుకురావచ్చు కదా. మా వాళ్ళ నాన్న చీటికి మటుకి తుపాకీ తీస్తున్నాడు, నువ్వు పెట్టేయమ్మా. ఎక్కడమ్మా లోపలికి వెళ్ళండి. హైదరాబాద్ 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 హైదరాబాద్. కొంచెం తప్పుకోండి. బాసు, నా లవరు కొంచెం వేరే సీట్లో కూర్చుంటారా? బాగా తీర్చుకునే టైమా బాస్, ప్లీజ్. రా తమ్ముడు, కూర్చో. ఇక మీద నేను ఎవడు సీటు మారమని చెప్పలేడు. ఇక పైన మారాలంటే పైకే పోవాలి. ఏంటి రిజర్వేషన్? అవును సార్. నీకోసం అందరూ ఎదురు చూస్తుంటారా? ఏకమ్మా సారీ సార్. ఏమన్నా అంటే ఈ మాట అంటారు. సూపర్ ఫిగర్లా ఉంది. సార్ విజయవాడ, సార్ విజయవాడ 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 రండి సార్. సీట్ ఖాళీ హై. ఉంది సార్. तो चलिए चलिए बैठेगा. వెనకాల సీట్ ఉంది, ఎక్కండి ఎక్కండి. విజయవాడ 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 విజయవాడ? హలో, ఏంటి సార్? లేదు సార్, సూర్యాపేటలో దిగాల్సిన నేను నిద్రలో పడి విజయవాడ దాకా వచ్చేసినట్టున్నాను. వస్తాను సార్. ఇప్పుడు వచ్చింది దిల్సుఖ్ నగరే. ఏంటి దిల్సుఖ్ నగరా? అవును, బస్ స్టాండ్. సారీ సార్. డాడీ ఫోన్ తీయండి డాడీ, రింగ్ అవుతూనే ఉంది డాడీ, ఫోన్ తీయండి డాడీ. హలో, అవునరా చిట్టు తల్లి, నాన్న నిజంగా నీ దగ్గరకే వస్తున్నాడు రా. బాగా చదువుతావు. పొద్దున్న టిఫిన్ ఏం తిన్నావు? టికెట్. మిమ్మల్ని వేరే సీట్లో కూర్చోబెడతాను. తను అడిగిందా? నీ పని చించడమేగా, అది చేస్తే చాలదా ఏంటి? సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్? మునగాలు 2. మునగాల? అవును సార్. హైదరాబాద్ హైదరాబాద్ అరుస్తున్నాను, మునగాలంటారండి. వచ్చే షాప్ లో దిగండి సార్. ఇదిగోండి సార్ టికెట్. మునగాలు కొట్టేవాడిని. ఏమయ్యా, నీకేమన్నా స్పెషల్ గా చెప్పాలా? మునగాలు ఆగదు. విజయవాడ బస్ తెస్తే హైదరాబాద్ లో ఆపుతారా? అయితే మధ్యలో ఉన్న వాళ్ళందరూ పాపిస్తోళ్ళ. హైదరాబాద్ ఎంటర్ అవగానే వనస్థలపురం, సరూర్ నగర్, దిల్సుఖ్ 30 స్టాప్ లో ఆపుతారు. అయ్యో, మా ఊరు ప్రెసిడెంట్. చోట ఎక్కాలి దిగాలంటే మీరు సొంత కారులో రావాలి. ఇక మీద కాలంలో వస్తాను సార్. ఎవడేమైపోతే మీకేంటి? సరైన చెల్లొచ్చి టికెట్ తీసుకోవాలి, అదేగా మీ బాధ. మునగాల్లో ఆగదు, మీరు సూర్యాపేటలో దిగిపోండి. ఇవ్వండి సార్. ఎంతండి? 120 రూపాయలు. సూర్యాపేటలో దిగిపోండి. సూర్యాపేట? సరే. సార్ సార్ మీరు కొంచెం లేస్తారా? లేడీస్ ఇక్కడ కూర్చుంటారు, మీరు అక్కడ కూర్చోండి. సరే, అక్కడ కూర్చుంటాను. రండి, నువ్వు అక్కడ కూర్చోమ్మా. సార్, కొంచెం విండో సీట్లో కూర్చుంటారా? అలాగే, థ్యాంక్స్. విజయవాడ 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 సార్. విజయవాడ 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 విజయవాడ. ఇది ఇంకా వనస్థలపురమే. ఇంకా వనస్థలిపురమేనా? బస్సులో వెళ్ళొచ్చు కదా. ఇప్పటికే 4 బస్సులు మిస్ చేసాం, ఇది 5వ. వెళ్ళాలా? అవును. బైక్ లో వెళ్ళేప్పుడు స్పీడ్ గా వెళ్ళకండి,
జాగ్రత్తగా వెళ్ళు సరేనా? విజయవాడ అక్కడ సీట్ ఉంది, జాగ్రత్తగా వెళ్ళు. సరే అందరిని అడిగాను చెప్పు. ఫోన్ చేయండి. నేను ఫోన్ చేస్తాను. సీటు ఖాళీ ఉంది, దారిలో ఉన్న ఎక్కించు. అలాగేనా? ఆపండి 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 ఆపండి. ఏం సార్? నేను వస్తాను. ఎక్కడ సార్? ఏంటండి ఇది? మధ్యాహ్నం మీటింగ్ ఉందన్నారు. ప్లీజ్ కొంచెం దూరం నీతో వచ్చి ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. హైదరాబాద్కి నాకు ఉన్న బంధం ఇంతటితో ముగిసిపోయింది. కానీ హైదరాబాద్ అంటే నాకు తనే గుర్తొస్తాడు. మీరు వింటున్నది రేడియో మిర్చి 98.3 FM, జంట నగరాల్లో మొట్టమొదటి FM రేడియో. వాతావరణాన్ని వసంత ఉషోదయంగా మార్చే మధుర గీతాలతో మీ సురేష్ కొండేటి. జంట నగరాలు ఈ ప్రభాత సంధ్యా సంగీత జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన సీతాకోకచిలుక చిత్రగీతం మధుర కవి వేటూరి రాయిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హెచ్చరిక పాడిన శరవాణం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. గీతాల కార్యక్రమం ముగింపుగా యువ సంగీత తరంగం జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వంలో రూపొందిన షాపింగ్ మాల్ విజయవాడకి బస్సు 9ంటికి గీతం. హలో, నేను అమృతనక్క. అమృత వచ్చేసావా? సారీ అమ్మా, సడన్ గా రాత్రి మా మావయ్య గారికి సీరియస్ అయింది. ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వికారాబాద్ వచ్చాను. నిన్నే చెప్దాం అనుకున్నాను, నీ దగ్గర ఫోన్ లేదు కదా, అందుకే చెప్పలేకపోయాను. సారీ అమ్మా, నేను హైదరాబాద్ రావడానికి ఈవినింగ్ అవుతుంది అనుకుంటా. నువ్వు ఒక పని చెయ్యి, ఇంటర్వ్యూ అవగానే నాకు ఫోన్ చేస్తావా? అయ్యో అక్క, నాకు ఇప్పుడే ఏడుపు వచ్చేటట్టుంది. నేను ఎలా ఒంటరిగా వెళ్ళగలను? బస్సు ఇక్కడే ఉంది, నేను ఇలాగే ఊరికి వెళ్ళిపోతాను. ఊరికే భయపడకమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ప్రైవేట్ బస్ స్టాండ్ లోనే కదా. అక్కడి నుంచి అలాగే బయటికి రా, లెఫ్ట్ సైడ్ లో ఓ పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడి నుంచి స్ట్రైట్ గా వస్తుంటే ఓ సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ఎదురుగుంటా ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ నుంచి వచ్చావంటే సిటీ బస్సులు ఉంటాయి. 15B ఎక్కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ టికెట్ తీసుకుని దిగు. బస్ స్టాండ్ నుంచి క్రాస్ రోడ్స్ కి 5, 6 కరెక్ట్ గా 7వ స్టాప్. అక్కడ దిగ్గానే ఓ సబ్వే వస్తుంది. ఆ సబ్వేలో దిగి ఆ సైడ్ వచ్చావంటే 37G బస్సు వస్తుంది లెఫ్ట్ సైడ్ లో. 37G ఎక్కి కాలేజ్ రోడ్ లో దిగు. క్రాస్ రోడ్స్ నుంచి 5వ స్టాప్. అక్కడ దిగ్గానే ఓ ఆటో పట్టుకో. వద్దులే, ఆటో కూడా వద్దు, అంత సేఫ్ కాదు. ఓ పని చేయి, ఓ షేర్ ఆటో పట్టుకో. డిపిఐ అడిగి అక్కడ దిగు. అక్కడి నుంచి 3, 4వ బిల్డింగ్, అద్దాల బిల్డింగ్, పెద్ద పెద్ద స్టెప్స్ తో కట్టారు. అక్కడే నీకు ఇంటర్వ్యూ. అక్క, నువ్వు అడ్రస్ 3 నిమిషాలు చెప్పావు, నా వల్ల కాదక్క. సరే, పక్కన ఎవరైనా ఉంటే ఫోన్ ఇవ్వు. నేను ఊరికి బయలుదేరుతానక్క. ఇమ్మంటున్నాను కదా. 1 సెకండ్. అమ్మా,
మా అక్కతో కొంచెం మాట్లాడతారా? ఏమ్మా అడ్రస్. నేనే ఊరికి కొత్త, నాకు తెలియదమ్మా. ఆవిడ కూడా ఊరికి కొత్తటక్క. వేరెవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వు. ఒక సెకండ్ అక్క. ఓకే లేదురా. ఎక్స్క్యూజ్ ఐ మీ, థింక్ యా కొంచెం ఆ ఫోన్లో 1 సెకండ్. ఏ ఫోను? అడ్రస్. ఓకే ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్ రా. ఏం లేదు, ఒక అమ్మాయి అడ్రస్ అడుగుతుంది, నువ్వు ఫోన్ పెట్టారా. హలో సార్, నా పేరు శశి. తను నా కజిన్ సిస్టర్. ఇంటర్వ్యూ కోసం వచ్చింది. హైదరాబాద్ ఫస్ట్ టైం, అందుకే భయపడుతుంది. మీరు వేరేలా అనుకోకపోతే సిటీ బస్ స్టాండ్ దాకా వెళ్ళి 15B బస్ ఎక్కిస్తారా? సారీ అండి, నేనేదో ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి వచ్చాను, ఆఫీస్కి టైం అయింది. సార్ ప్లీజ్, అసలు నేనే సార్ దాన్ని పికప్ చేసుకోవాలి. అర్జెంట్ పని మీద వికారాబాద్ రావాల్సి వచ్చింది. లేదండి, ఇప్పుడు కూడా సిటీలో వర్క్ చేయడానికి భయపడి ఊళ్ళో 3000 రూపాయలకి టీచర్ గా వర్క్ చేస్తుంది సార్. నేనే సార్ దాన్ని కంపల్ చేసి అప్లికేషన్ పెట్టించాను. ఈ ఇంటర్వ్యూ అటెండ్ అయితే దానికి జాబ్ దొరుకుతుంది సార్. మినిమం 25,000 సాలరీ దొరుకుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కొంచెం ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి. సరే థ్యాంక్ యూ సార్. దానికి కొంచెం ఫోన్ ఇస్తారా? ఇదిగోండి. చెప్పక్క. అమృత, అతనికి అన్ని విషయాలు చెప్పాను, కరెక్ట్ గా 15B ఎక్కిస్తాడు. సరే. ఎందుకన్నా మంచిది, అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏంటి అర్థమైందా? సరే, ఇంటర్వ్యూ అవగానే ఫోన్ చెయ్యి. సరే అక్క. లెఫ్ట్ సైడ్ లో ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడి నుంచి స్ట్రైట్ గా వస్తుంటే ఓ సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ఎదురుకుంటా ఒక ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ నుంచి వచ్చావంటే సిటీ బస్సులు ఉంటాయి. 15B ఎక్కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ టికెట్ తీసుకుని దిగు. అదిగో ఆ బస్సే. ఎక్కేయండి. కొంచెం కూడా వచ్చి 37Gలో ఎక్కించేస్తారా? కండక్టర్తోనే చెప్పండి. ఒకతను నన్ను ఫాలో ప్లీజ్ 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 సరే ప్లీజ్ ప్లీజ్. ఎక్కండి. టికెట్ టికెట్ టికెట్. టికెట్ 100 రూపాయలు ఇస్తున్నారు. చిల్లర ఇవ్వమ్మా. లేదు, మీరు అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను. టికెట్ తీసుకున్న వాళ్ళంతా టికెట్ తీసుకోండి. టికెట్ టికెట్ టికెట్. ఎక్కడికి వెళ్ళాలమ్మా? 2 ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇవ్వండి. జాగ్రత్తగా దిగండి, జాగ్రత్తగా ఎక్కండి. త్వరగా ఎక్కండి అయ్యా. అందరూ టికెట్ తీసుకోండి. టికెట్ టికెట్ టికెట్. ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఎవరు హాస్పిటల్గా? టికెట్ తీసుకున్న వాళ్ళంతా టికెట్ తీసుకోండి. టికెట్ తీసుకున్న వాళ్ళంతా టికెట్ తీసుకోండి అమ్మా. తమ్ముడు ఫుట్పాత్ మీద వద్దు, పైకి రా. టికెట్ హలో. టికెట్ టికెట్ ఎంత ఇచ్చావమ్మా? ఇక్కడే దిగాలి. లేదు, అక్క 7 స్టాప్లు అని చెప్పింది. 5 స్టాప్లే వచ్చాయి. చూడండి, మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్గా దిగాలి. అవును, ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్. నేను కరెక్ట్ గా కౌంట్ చేశాను, 5 స్టాప్లే వచ్చాయి. హలో, ఇది లిమిటెడ్ స్టాప్ సర్వీస్, అన్ని స్టాపులు ఆగదు. సార్, పోయిన స్టాప్ ఏ స్టాప్? ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఓకేనా? సారీ. పేరేంటి? తప్పుగా అనుకోకండి. మీ పేరు, మీరెవరు, ఏం చేస్తున్నారని నేను అడగను. అదేవిధంగా నేనెవరు, ఏం చేస్తున్నానని అడగండి. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళ గురించి చాలా విన్నాను. అలా ఇలా మాట్లాడి మోసం చేసి నగలన్నీ పట్టుకెళ్ళిపోతారంట.
కొన్నిసార్లు అయితే అమ్మాయిల్ని నమ్మించి తీసుకెళ్లిపోయి అమ్మేస్తారంట. న్యూస్ పేపర్లలో, టీవీ ప్రోగ్రాం కథ కాదు నిజంలో అన్నిట్లో చదివాను, చూశాను. మీ గురించి చెప్పలేదు, మామూలుగా చెప్పాను. హలో ధనుష్, నేనే మాట్లాడుతున్నా. హెచ్ఆర్కి ఫోన్ చేశా, స్విచ్ ఆఫ్లో ఉంది. వేరే ఏం లేదు, పొద్దున్నుంచి స్టమక్ అప్సెట్. అవును, 5-6 టైమ్స్ అయి ఉంటుంది. 1 అవర్ పర్మిషన్ అడుగుతావా? ఓకే, థ్యాంక్స్ రా. నేను ఒక ఫోన్ చేయాలి. ఇదిగోండి. వద్దు, పీసీఓలో చేసుకుంటాను. హలో అక్క, నేను అమృతను మాట్లాడుతున్నానక్క. అతన్ని కూడా తీసుకురావడం మంచిదైందక్క. అతను వెంటేసుకుని ఎందుకు తిరుగుతున్నావు? లేదుకా, నువ్వు నీ పాటికి 7 స్టాపులని చెప్పావు. అది లిమిటెడ్ స్టాప్స్ అంట. 5 స్టాపుల్లోనే క్రాస్ రోడ్స్ వచ్చేసింది. అతను ఉండడం వల్ల కరెక్ట్ గా దిగాను. కానీ అక్క, అతన్ని చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. అందుకే అతని గురించి నీకు వివరంగా చెప్తామని ఫోన్ చేశాను. అతను మరీ హైటు కాదు, మరీ షార్ట్ కాదు, కరెక్ట్ హైటు, లెంతీ ఐబ్రోస్, ముక్కు సూటిగా ఉంది. నీలం రంగు ప్యాంటు, అది అక్కడక్కడ చినిగుంది. ఆ తర్వాత వైట్ షూలు. సరే, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. సరే అక్క. ఆపోజిట్ లోనే బస్ స్టాప్ ఉంది, రండి. లేదు అక్క, సబ్వే నుంచే వెళ్ళమంది. బస్సు వచ్చింది, పదండి. ఎక్కండి. ఇందులో ఏ బస్ ఎక్కాలి? 2 ఒకటేనండి, ఎక్కండి. ఆ బస్సే ఎల్ఎస్ఎస్ అది ఇదని కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం. ఆ స్టాప్ వరకు. హలో, ఆటలుగా ఉందా? నాకు ఆఫీస్ టైం అయింది, బయలుదేరండి. అదే 1 అవర్ పర్మిషన్ అడిగారు కదా. వస్తే రామ్మా, లేకపోతే చేతి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ అండి. మీరు మా ఊరు వస్తే నేను మీకు హెల్ప్ చేస్తానండి. ప్లీజ్ అండి, సరే, ప్లీజ్ అండి. మీరు అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటా. బస్సు అని చెప్తున్నాను కదా. ఫోన్ పెట్టి, ఫోన్ పెట్టి. డాడీ లైన్ లోకి వస్తున్నారు, ఫోన్ పెట్టి. కొచ్చి డాడీ చెప్పరా? మా నాన్నతో మాట్లాడుతున్నాను. రేపా? పబ్బుకా? కార్లు అయితే ఓకే. ఆపండి సార్, ఏమ్మా? ఆపండి.
మీ అక్క మధ్యలో ఇలా దీపమని చెప్పిందా? లేదు, మీరు కూర్చున్న చోట చూశాను, కనపడలేదు. అదే నన్ను వదిలి దిగిపోయారేమోనన్న భయంతో. ఓ కింగ్స్ ఇవ్వండి. ఇదిగోండి సార్. చిల్లర ఇవ్వండి సార్. ఓ 5 రూపీస్ ఉన్నాయా? ఆ? ఓ 5 రూపాయలు ఉన్నాయా? ఆ, ఇవ్వండి. పోదాం రండి. దమ్ము కొడతారా? మందు తాగుతాను. మరి ఇంకో తప్పు? ఇంకో తప్పంటే దొంగతనమా? ఆహా, హత్య చేయడమా? అంటే మీ ఊర్లో దొంగతనం చేయడం, హత్య చేయడం తప్పు కదా? ఆ? సంజిత్, నేను మాట్లాడుతున్నా. మీకు ఫోన్ చేశా, స్విచ్ ఆఫ్లో ఉంది. అందుకే ధనుష్తో చెప్పా. అవును సంజిత్, ఇంకా కాలు నొప్పి తగ్గలా. యా, అందుకే ఒక ఒక హాఫ్ డే లీవ్ కావాలి సంజిత్. ఓకే, థ్యాంక్ యూ సంజిత్. ఏంటి, స్టమక్ పెయినా? లేదు, ముందు కడుపు నొప్పిని పర్మిషన్ అడిగారు, ఇప్పుడు కాలు నొప్పి అన్నారు. గోవిందా. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. ఫస్ట్ ఫ్లోర్. ఎక్స్క్యూజ్ మీ, యూ కమ్ ఫర్ ఇంటర్వ్యూ. హలో, బ్యాగ్. ఓ, వచ్చేస్తాను. అది కాదమ్మా, ఒక అతను వచ్చి చెప్పి వెళ్ళాడు, అందుకే అడుగుతున్నా. కావాలంటే అతని క్యాబిన్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మేడం. ఒక బ్లూ కలర్ చినిగిన జీన్స్ వేసుకున్న అతను అతను అప్పుడే వెళ్ళిపోయాడే. అయితే నా బ్యాగ్ లో. అతను మీతో వచ్చిన వాడే కదా. అడ్రస్ తెలియదు, అందుకని హెల్ప్ చేయడానికి వచ్చారు. ముక్కు మొహం తెలియని వాడిని నమ్మి బ్యాగ్ పోగొట్టుకుని ఇలా అడుగుతున్నావేంటమ్మా? మనిషి డీసెంట్ గా ఉన్నాడు. ఇక్కడ దొంగలంతా డీసెంట్ గానే ఉంటారు. పా సినిమాల్లో చూపించినట్టు ఖర్చీఫ్ మొహం మీద ఘాట్లు ఉండవు. మేడం, అప్పారావు సార్ వస్తే చెప్పండి. ఈయన మీ హస్బెండా? అవును, కానీ అందంగా లేడు కదూ. బాగున్నాడు, నాకు నచ్చాడు. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి నన్ను అందరు బాయ్స్ ఇలా అడుగుతున్నారు? అమ్మా, ఈ బాయ్స్ కూడా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాడమ్మా. రావే గయ్యాన్ని. ఎందుకమ్మా ఇలా నా పరువు తీస్తున్నావు? ఎవరైనా నీళ్ళు తీసుకురండి.
నమస్కారం 108. మేడం సూర్యాపేట దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయింది. సూర్యాపేట దగ్గర ఎక్కడ? మునగాల్లో మేడం. మునగాల్లోనా? ఏ వెహికల్? 2 బస్సులు, ఒకటి ప్రైవేట్ బస్సు, ఒకటి గవర్నమెంట్ బస్సు. ఎంతమందికి దెబ్బలు తగిలాయి? చాలా మందికి దెబ్బలు తగిలాయి. హలో ఎలా జరిగింది? సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తుంటారు సార్. సగం మందికి పైగా చనిపోయి ఉంటారు. హైదరాబాద్ నుంచి వెళ్ళేది ప్రైవేట్ బస్సు, విజయవాడ నుంచి వచ్చేది గవర్నమెంట్ బస్సా? సరే, ఎంతమంది స్పాట్ అవుట్? ఓ 30-40 మంది స్పాట్ డెడ్ అయి ఉంటారు అనుకుంటాను సార్. 30-40 మందా? కాళీదాసు ప్రింటింగ్ ఆఫ్ చేయండి, హెడ్లైన్ న్యూస్ మార్చాలి. నీళ్ళు తాగండి సార్. భయపడకండి, మీకేం కాదు. సార్ అంబులెన్స్ ఫోన్ చేసాం, ఉంటుంది. సార్ సార్ ఎవరు సార్? తాగండి సార్. సార్ భయపడకండి సార్. సార్ మిమ్మల్ని చెప్పండి సార్. మీకేం కాదు సార్. సార్ సార్ మాట్లాడండి సార్. పోయింది సార్. కలగాలి కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్రలేపింది. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది, అది ఏమైంది? సరుకు రెడీగా ఉంది, 6 గంటలకు డెలివరీ ఇస్తాను, వచ్చి తీసుకోండి. నమస్తేనా. నమస్తే. ఏంటి కృష్ణ, ఈ రోజు నేను ఎవరు? రెడ్ కలర్ డ్రెస్సా? అవునన్నా. చూడరా, దూరం నుంచే చూడు, దగ్గర నుండి చూస్తే నా పెడంలాగా దెయ్యంలా ఉంటుంది. ఏం కృష్ణ, ఈవేళ మంచి కలర్ఫుల్ గా ఉన్నావు. ఏంట్రా నీళ్ళెవరు బ్యాక్ అయ్యేవాళ్ళ? నీళ్ళెవరు ఎరుపు రంగా? అవునవును. రే ఏంట్రా చూస్తున్నావు? ఇది పక్క స్ట్రీట్, వేరే ఫిగర్. తన్నులు తినకుండా ఉంటే చాలు. ఏంటి సుబ్బు, ఇంట్లోంచి వచ్చేటప్పుడే కాకి డ్రెస్ లో వస్తున్నా? అవును, నా లవర్ పాలిటెక్నిక్ చదువుతోంది, తను ఈ రోజు కాకి డ్రెస్ అందుకే వేసుకున్నా. రేయ్, ఇదే పనిగా తిరుగుతున్నారా? అందుకే వయసులో ఉన్న కుర్రాళ్ళని పనిలో పెట్టుకోకూడదు అనేది.
ఏమండి ఎవరండి మీరు? బయటికి రండి, ఎవరిని చూస్తే తప్పుగా అనుకుంటారు. ఏ ఇక్కడి నుంచి చూసేప్పుడు పల్లి క్లించెప్పుడు చెయ్యి ఊపెప్పుడు ఎవరు తప్పుగా అనుకోరా? ఆ అమ్మాయికి చేయి ఊపితే మీకేంటండి? ఏయ్ ఆ అమ్మాయిని నేనే. నువ్వు కాదే, ఆ అమ్మాయికి జుట్టు బాగా పొడుగ్గా ఉంటుంది. అవును, పొడుగ్గానే ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మొహం తెలియదు ఓకే, తల్లికి కూతురికి కూడా తేడా తెలీదా? అమ్మా, మా అమ్మని చూసి చేయుపుతున్నావంట, ఆమెతో చెప్పగలనా నువ్వు నేననుకుని చేయుపుతున్నావని? నేను 8:30కి బయలుదేరుతానంటే 8:15 నుంచి 8:30 వరకు ఇటువైపు వెయిట్ చేసి చూడొచ్చు, లేదా ఇటువైపు ఓ రోజు 8:15 నుంచి 8:30 వరకు వెయిట్ చేసి చూడొచ్చు. అలా కాకుండా ఇక్కడి నుంచి 6 నెలలుగా చేయుపుతున్నావు. నీకోటి తెలుసా, నువ్వు నన్ను చూడడం మొదలుపెట్టిన 4వ రోజే నేను నిన్ను చూశాను. ఇక్కడే నీ బిల్డింగ్ ముందర వెయిట్ చేసే. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ టీ కొట్లో నుంచి దమ్ము కొట్టేప్పుడు చూశాను. లేదండి, దమ్ము కొట్టే అలవాటు నాకు లేదండి. తెలుసు, ఆ కర్రోడు దమ్ము కొడతాడు, నువ్వు పాలు తాగుతావు కదా. అవునండి. వచ్చిన కోపానికి 2 ఇద్దామనే వచ్చాను. చూడటానికి మంచి అబ్బాయిలా ఉన్నావు, అందుకే తప్పించుకున్నావు. తర్వాత జీతం ఎంత? 9,000. 6వ తేదీ అయినా జీతం కవర్ చింపనే లేదు. డైలీ 5ంటికి అలారం పెట్టింది, నీ మొబైల్లో చూశాను. నాకోసమే కదా. పార్వతి అని ఒక నేమ్ సేవ్ చేసింది, ఆవిడెవరు? మీ అమ్మ. ఏమండి ఎందుకంటే అమ్మకి ఈ విషయం చెప్పడం? హలో అమ్మా, ఆ అమ్మాయి చెప్పింది నువ్వు నమ్మదమ్మా. పొద్దున లేచి ఒళ్ళు విడుచుకుంటాను కదా, అది చూసి తప్పుగా అనుకుందమ్మా. ఏ అమ్మాయి చెప్పింది నమ్మకూడదు? ఏమైందిరా, తల ఏమైనా వచ్చిందా? హలో ఏమండి మా అమ్మతో ఏం చెప్పారండి? నేనేం చెప్పలేదు, అంతా నువ్వే వాగేశావు. ఆ, సరే మా అమ్మ, నాకు పని టైం అయింది, నేను సాయంత్రం ఫోన్ చేస్తానమ్మా. హలో కృష్ణ, ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారంటున్నావు. మీ అమ్మకి ఇంత భయపడుతున్నావు, కానీ డైలీ ఇక్కడి నుంచి చెయ్యి ఊపుతున్నావు, నేను వేసుకున్న కలర్లోనే డ్రెస్ వేస్తున్నావు. ఏంటి లవ్వా? సరే, సాయంత్రం 5ంటికి రాజీవ్ పార్క్ లో కలుసుకుందాం. ఏమండి 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 నాకు 7 గంటల దాకా డ్యూటీ ఉందండి. పర్మిషన్ అడుగు. ఏమండి 2 గంటల సేపు పర్మిషన్ ఇవ్వరండి. అయితే లీవ్ పెట్టు. అయ్యో, పనిలో చేరిన దగ్గర నుంచి లీవే పెట్టలేదండి. లవ్ చేయడం మొదలు పెట్టావు కదా, ఇక మీదట మాటి మాటికి పర్మిషన్ తీసుకోవాలి, అప్పుడప్పుడు లీవ్ పెట్టాలి, అబద్ధాలు చెప్పాలి, అప్పు తీసుకోవాలి, దెబ్బలాట్లు, పోలీసు, కోర్టు కేసుని తిరగాల్సి వస్తుంది. అన్నిటికీ రెడీగా ఉండు. వచ్చేప్పుడు మర్చిపోకుండా జీతం కవర్ తీసుకురా. తను చూసిన రోజే నేను తను చూసుంటే వీళ్ళలాగే జంటగా వచ్చుండేవాళ్ళం. 6 నెలలు వృధా అయిపోయాయి. ఊరు దుర్మార్గుడా. అయ్యయ్యో, వీడిక్కడున్నాడేంటి? ఏంటన్నా మర్చిపోయావా? రేపు తమ్ముడన్నా మా అన్నతో పాటు పనిచేస్తున్నాడు. యూనిఫామ్ వేసుకున్నాను, వర్కౌట్ అయింది, వదిలేసి. కలిసి చదువుకునే అమ్మాయి, లెక్కల్లో డౌట్ అంట, అందుకే. సబ్జెక్ట్ అయినా మార్చరారే. ఒక నిమిషం. ఏమండి, ఇతను ఇక్కడ చూసానని వాళ్ళ అన్నతో చెప్పకండి. ఐస్ తీసుకోండి. వద్దు, ఎంగేజ్ చేయలేదు. పద వెళ్దాం. లైఫ్ స్టైల్ పక్కన ఈ స్పిరిట్ కో. టక్కన అడిగేద్దామా? మీరు నన్ను లవ్ చేస్తాం. ఏంటి లిప్స్టిక్ వేసుకున్నావా? లేదండి, ఐస్. డబ్బులు ఇచ్చిరా. ఎంతన్నా? 150 ఇవ్వు. 150? ఏంటన్నా, మా ఊరు నుంచి విజయవాడకి రావడానికి 90 రూపాయలు. బస్సులో 60 మంది ఉంటారు, ఆటోలో ఇద్దరేగా. ఫోన్ తెస్తుందిలే, ఇవ్వు. ఇదిగోండి. ఏమండి, ఈ స్పిరిట్ అనేది బట్టలు కొట్టా? నేనేదో హోటల్ అనుకున్నానే. నీ నడు సైజ్ ఎంత? తెలీదండి. తెలీదా? హలో,
ఎస్. ఒక నిమిషం. ఇతను నడుం సైజ్ ఎంతో చూడండి. చేతులు పైకెత్తండి. జెంట్స్ లేరా అండి? ఆ, పర్వాలేదు. 30. థ్యాంక్స్. ఎందుకండి ఇప్పుడు ఇవన్నీ? నా అత్త కొడుకు ఒకడు నీలాగే ఉంటాడు. నీ సైజుకి తీస్తే వాడికి కరెక్ట్గా ఉంటుంది, అందుకే. అత్త కొడుక్క సైజ్ కోసం నన్ను తీసుకొచ్చారా? ఇది తెలియక ఆటోకి డబ్బులు ఇచ్చాను. ఈ ప్యాంట్ బా, మ్యాచ్ అవుతుందా? సూపర్ మ్యాచ్ అండి. ఇది భలే ఉందండి. లేదు, నిజంగా మ్యాచింగ్ గా ఉందండి. వెళ్ళు. ఏమండి, చిరికుందండి. పాద్ది అనుకుంటా. మరి ఇది ఇది అన్నీ చిరిగే ఉన్నాయా? అదే స్టైల్. స్టైలా? ఏం స్టైల్? అత్త కొడుకేగా, పర్లేదు. పాపా తీయండి, సూపర్ గా ఉంది. భలే ఉంది కదా. మీ అత్త కొడుకనే కుట్టినట్టుందండి. 6,000 rupees, ma'am. వా, 6,000 రూపాయలు అండి? డబ్బులు ఏంటి? ఇమ్మంటున్నానా? ఏమండి, మీ అత్త కొడుకు తీసుకుంటే నేనెందుకు డబ్బులు ఇవ్వాలండి? ఇమ్మంటున్నాను కదా. ఎలా అక్కడ ఒక్క రూపాయి ఇస్తూ పడేస్తుంటాడు. ఏమండి, అదే కోటి బజార్లో అయితే 400-500 అయిపోతుంది. వెళ్దామా? ఇచ్చేయమన్నాను కదా. ఒక్క నిమిషం. ఏమండి, ఎన్నిసార్లు? ఓనండి, లెక్క పెట్టిస్తానండి. ఇదిగోండి. 6,000ని 3 సార్లు లెక్క పెట్టినా 4 సార్లు లెక్క పెట్టినా 7,000 అవుతాయా? నోట్లో అంటుకున్నాయి. అంటుకుంటా. థ్యాంక్ యూ, మ్యామ్. భలే తగదగ మెరిసిపోతుంది. ఫోన్. ఓ అయ్యో, ఓనరు. మాట్లాడకండి. అన్నా, అదేం లేదన్నా, ఓ పక్క కొంగి స్పానర్ తిప్పడం వల్ల మెడ పట్టేసింది. మెడకు ఆయింట్మెంట్ రాశారు, 2 ఇంజక్షన్లు వేశారన్నా. నొప్పికి మాత్రలు ఇచ్చారు. ఏంటన్నా? ఏ హాస్పిటలా అది? ఈ స్పిరిట్ హాస్పిటల్ అన్నా. రేపు పొద్దున వచ్చేస్తానన్నా. సరే. ఏమండి, మీరు చెప్పినట్టే జరిగిందండి. ఏంటది? లవ్ చేస్తే అబద్ధాలు చెప్పాలి, పర్మిషన్ అడగాలి, ఆ తర్వాత లీవ్ పెట్టాలని మీరు చెప్పారు. మొదటి రోజే 2 జరిగాయండి. అబద్ధం చెప్పాను, పర్మిషన్ అడిగాను. ఏం తీసుకుంటావు? ఒక మసాలా దోశ చెప్పండి. ఇది కాఫీ షాప్. పర్వాలేదండి, దోశ తిన్నాక కాఫీ తాగుతాను. అయ్యో, ఇక్కడ కాఫీ మాత్రమే దొరుకుతుంది. ఓ, అయితే ఓ బ్రూ కాఫీ చెప్పండి. ఇదిగో చూడు, ఇక్కడ బ్రూ కాఫీ లాంటివి దొరకవు. ఏమండి, ఇవన్నీ కాఫీలేనా? అవును. అయితే మీరే ఆర్డర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. 2 బ్రిస్టా ఫ్లాపీ. ఓకే మేడం. హలో సార్. కాఫీ ఏంటండి, ఆరిపోయి చల్లగా ఉంది. ఇది కోల్డ్ కాఫీ సార్. అయితే ఏంటి, ఇప్పుడే ఆర్డర్ చేసాం, వేడిగా తీసుకోవడం తెలీదా? ఓయ్, మీరు వెళ్ళండి. బాగా ఆరిపోయింది. కోల్డ్ కాఫీ అంటే అలాగే ఉంటుంది. ఏమండి, కాఫీ అంటే వేడిగానే కదండి ఉండాలి. కోల్డ్ కాఫీ చల్లగానే ఉంటుందని చెప్తున్నాను కదా. పర్వాలేదండి. ఇక్కడ ఇలా తాకూడదు. ఎందుకండి? వాళ్ళని చూసావు కదా, వచ్చి 1 గంట అయి ఉంటుంది, ఇంతే తాగారు. ఓ, పర్లేదండి, ఇంకా ఇంత ఉందిగా, దీంతో మేనేజ్ చేసేస్తాను.
ఏమండి ఒక కాపీ 80 రూపాయలని రాస్తుందండి. మన ఫస్ట్ టైం వచ్చామని మోసం చేస్తున్నారు. ఇదేమైనా నా టీ కొట్టా? ఏంటండి ఒక బీరే 80 రూపాయలు ఉండదు. నువ్వు బీర్ తాగుతావా? అయ్యో తాగనండి. ఈ కాఫీ కూడా మీకోసమే తాగాను. ఆ కర్రోడు తాగుతాడు, అందుకే తెలిసింది. అయితే మందే కొట్టవా? మ్హూ. నేను గాని మొగోడుగా పుట్టుంటే లోకంలో ఉన్న అన్ని బ్రాండ్లు తాగుండేదాన్ని తెలుసా? వెళ్దామా? ఓ, చిల్లర రానివ్వండి. టిప్స్ అయ్యా. ఏమండి 40 రూపాయలండి? అవును. సరే రేపు 5ంటికి ఇక్కడే మీట్ అవుదాం. ఇక్కడ కృష్ణా బ్యారేజ్ దగ్గర కలుద్దామండి. ఏ? ఇక్కడికి వస్తే కొంచెం ఓవర్గా ఖర్చు అవుతుంది. సరే చెప్పడం మర్చిపోయాను. రేపు పొద్దున్న వెళ్ళి రామారావు అని ఒకరిని మీట్ అయ్యొచ్చే. ఎక్కడుంటారని ఫోన్ చేసి చెప్తాను. ఎవరండి ఆ రామ? మీ నెంబర్ ఏంటి? 9848436795. ఓకే. ఏమండి అలాగే మిస్ కాల్ ఇవ్వండి, నేను సేవ్ చేసుకుంటాను. నీ నెంబర్ నా దగ్గర ఉంటే చాలు. నా నెంబర్ నీకు అవసరం లేదు. మీరు సేవ్ చేసుకోలేదే? చేసేసాను. ఓ, రేపు వెళ్ళేప్పుడు ఇందులోనే ఫార్మల్ ప్యాంటు షర్ట్ వేసుకెళ్ళి. ఇవన్నీ నాకేనా అండి? బాయ్. కృష్ణలంకలో నివసిస్తున్న ప్రజలారా, పెద్దలారా, అమ్మలారా, అయ్యలారా, చేనేత సోదరులారా, రాత్రి పగలు కష్టించే కూలీ జనులారా, పోలీసు మిత్రులారా, ఇక్కడికి విచ్చేసిన శ్రామిక జనులారా, మీకందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రుడు ఏమండి? సుందరయ్య గారు పుట్టిన ఏమండి? ఈ కృష్ణా మీ పేరు గడ్డ రామారావా? నా పేరు మాట్లాడుతున్నాను. దేశాన్ని అడగట్లేదు. మీ మంత్రుల సొమ్ము ఇమ్మంటం లేదు. శ్రామికుల స్వేదానికి విలువ గట్టే తగిన జీతభత్యాలను మీ పేరు రామారావా? కార్మికులకు చెల్లించవలసిన బోనస్ అడుగుతున్నాం. మాలో మాకు ఐకమత్యం అన్న, మీ పేరు ఉండకూడదా? రామారావా? కాదు. నోరు విప్పి మేము నిజం మాట్లాడకూడదా? మాకు ఎటువంటి హక్కులు లేవా? మీ పేరు అడిగే రామారావా? అవకాశం కాదు, ఇవ్వరా గణపతి. మాకు? మా పోరాటం విజయం సాధించే వరకు నిద్రపోం. ఇటువంటి పోరాటాలు జైలుకు ఒకవేళ ఈ మాట్లాడేవాడే రామారావేమో. అందుకోసమే మా నాన్న నాకు లెనిన్ అన్న పేరు పెట్టాడు. రైతులే దేశానికి వెన్నెముక. ప్రతి రాజకీయ నాయకుడు ఈ మాట మాట్లాడేవాడు. ఏయ్ ఇట్రా. సార్ ఎవరు నువ్వు? మీటింగ్ వస్తే ఓ చోట కూర్చోకుండా అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు. లేదు సార్, రామారావు అని ఒక ఆయన కలవడానికి వచ్చాను. అడ్రస్ ఉందా? అడ్రస్ లేదు సార్, మధుమత అని ఒక అమ్మాయి పంపించింది. మధుమత? ఆ టీ కొట్లో కూర్చో. అక్కడ సార్? సరే సార్. మన బిడ్డల భవిష్యత్తుకి తగినంత జీతభత్యాలు, బోనసులు లభించే అవకాశమే లేదు. కాబట్టి కార్మిక సోదరులారా, మేల్కోండి, ఏకాకండి, అడుగు ముందుకు వేయండి. నమస్కారం అండి. నీ పేరేంటయ్యా? సార్ నా పేరు కృష్ణకాంత్ సార్. డిప్లొమా చేసి సూపర్ టూల్స్ లో పనిచేస్తున్నాను సార్. నెలకి 9,000 జీతం తీసుకుంటున్నాను సార్. మా ఊరు సూర్యాపేట పక్కన మునగాల సార్. మామూలుగా ఏ పనికైనా సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్ వెళ్తే చెడు సాహసాలతో పాడైపోతానని మా అమ్మ ఇక్కడికి పంపించింది సార్. తీసుకో. దమ్ము కొట్టను సార్. దమ్ము కొట్ట? కొట్టను. పెద్దనా 2 టీ ఇవ్వు. సార్ టీ కాఫీలు తాగాను సార్. టీ కూడా తాగవా? పాలు? పాలు తాగుతాను సార్. పెద్దనా అయ్యా. ఒక పాలు ఓ టీ. సరేనండి. సార్ రామారావు గారు. నేనే. కలిసావా? కలిశానండి. మాట్లాడావా? మాట్లాడానండి. ఏమన్నారు? పాలు కొనిచ్చారండి. తాగావా? తాగానండి. బాగున్నాయా? బాగున్నాయి. ఏంటండి చిన్నపిల్లని అడిగినట్టు అడుగుతున్నారు? మరి ఆయన చూసి మాట్లాడి రావయ్యా అంటే ఏం చెప్పారని అడిగితే పాల్గొనిచ్చారంటున్నా? అదేనండి, నా గురించి అడిగారు, చెప్పాను. ఆ తర్వాత పాలు కొనిచ్చారండి. ఆయన ఎవరు తెలుసా? తెలుసు. ఎవరు? హెడ్. అది నీకు, నాకెవరో తెలుసా? నాకు హెడ్ అయితే మీకు ఆయన డిఐజీ అవుతారా ఏంటి? మీకు హెడ్డేనండి. ఏంటి జోకా? లేదు, ఊరికే సరదాగా అన్నానండి. ఆయన మా నాన్న. ఏంటి మీ నాన్న పోలీసా? ఏంటండి చెప్పనే లేదు. అదే ఇప్పుడు చెప్పాను కదా, మన లవ్ గురించి ఏమన్నారు? ఇంకా నయమండి, నేను లవ్ చేస్తున్న విషయం ఆయనతో చెప్పలేదు. నేను చెప్పాను, వదిలేం చెప్పారు? ఏం చెప్పలేదండి. సరే
ఇప్పుడు వెళ్ళి అడిగిరా. ఆ మీటింగ్ అయిపోయి వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారండి. స్టేషన్ లోనే ఉంటారు, వెళ్ళి అడిగిరా. స్టేషన్ ఏంటండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటున్నారు? రేపు లవ్ లో ప్రాబ్లం వస్తే వెళ్ళాల్సిన చోటే, అడిగిరా. 17 ఏళ్ళగా లవ్వేంటయ్యా? కనిపించిన అమ్మా నాన్నలు కాదని ఊరంటే తిరుగుతున్నావు. అమ్మాయికి 13 ఏళ్ళగా, ఇదేంటని అడగవా నువ్వు? కుదురుగా మర్యాదగా ఉండలేదనుకో, ఇద్దరిని లోపలేసి పెచ్చ కొట్టుడు కొడతాను, జాగ్రత్త. ఎవరా నువ్వు? ఇక్కడ చేస్తున్నావు? నాకేం తెలియదు సార్. అయ్యా నమస్కారం అయ్యా. రామారావు, వీడేదో తొంగి చూస్తున్నాడు, విషయం ఏంటో కనుకో. సరేనండి. నమస్తే అయ్యా. ఏంటి? మధుమతి మీ సమాధానం ఏంటో తెలుసుకురమ్మంది. ఇంట్లో మాట్లాడతా. అలాగే సార్. స్కూల్ అయిపోగానే వెంటనే ఇంటికి రావాలి. అలా కాకుండా అక్కడ ఇక్కడ తిరిగినట్టు విన్నాను, లోపలేసి తోలు చేస్తాను. ఏంటి? లేదు, సమాధానం చెప్పకపోతే మళ్ళీ పంపిస్తుంది. వద్దు, వెళ్ళొస్తాను సార్. శారదా, ఆ అబ్బాయిని చూసి మాట్లాడాను, నాకెందుకో ఈ సంబంధం నచ్చలేదు. బాగా ఆలోచించే చెప్తున్నాను. ఏ కృష్ణ, అన్నా నమస్తే అన్న. రాను రాను నీ పద్ధతి ఏం బాగలేదురా. చీటికి మాటికి లీవ్ పెడుతున్నావు, పర్మిషన్ అడుగుతున్నావు. పన్నంతాలో ఉండిపోవట్లే. ఇంకెప్పుడు పర్మిషన్లు లీవ్లు పెట్టినా పనే ముఖ్యం. పని చూసుకుంటానన్నా. అరే కృష్ణ, నీ కోసం ఎవరు వచ్చారు చూడు. ఇదిగో వస్తున్నానన్నా. నువ్వేం చేస్తావంటే ఇవాళ లీవ్ పెట్టి అయ్యో, ఓనర్ అండి. రూమ్ కెళ్ళి స్నానం చేసి ఆ జీన్ టీ షర్ట్ ఉంది కదా, అది వేసుకుని బెంచ్ సర్కిల్ లో ఉన్న నీలగిరీస్కి వెళ్ళు. అక్కడ శంకర్ అని ఒకడు ఉంటాడు, వాడిని కలిసిరా. షూస్ ఉన్నాయి కదా? షూస్ ఉన్నాయండి. ఆ షూస్ వేసుకున్నాడు. ఏమండి, శంకర్ గారు ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నారు చూడండి. సార్ నమస్తే సార్. నమస్కారం. నా పేరు కృష్ణ, మాది సూర్యపేట పక్కన మునగాల. డిప్లొమా దాకా చదువుకున్నాను. సూపర్ టూల్స్ లో పనిచేస్తున్నాను సార్. నెలకు 9,000 దాకా జీతం వస్తుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? మధుమతి గారే మీతో చెప్పిరమ్మన్నారు. ఏంటి లవ్వా? అవును సార్. రేయ్, 6 సంవత్సరాలు అదే పనిగా దాని వెనక తిరిగాను రా. నేనెవరో తెలుసా? పార్థ తమ్మునిరా. శంకర్, ఇదేదో ట్యాగ్ లేకుండా ఉంది, ఏంటో చూడు. వస్తున్నాను సార్, వస్తానుండ్రా. ఎక్కడి నుంచో మా ఊరు వచ్చి నా ఫిగర్కి వెళ్ళేస్తావంట. విజయవాడలో ఉన్న వాళ్ళంతా ఎదవాలనుకున్నావా? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా. హాయ్ డార్లింగ్. పాపని పిలవండి, పిలవండి. అమ్మా,
అమ్మమ్మమ్మ అమ్మ కళ్ళు తెరవమ్మా. డిస్టర్బ్ చెయ్యొద్దు సుష్మిత. డిస్టర్బ్ చేస్తాను. సరియా, ఓకే. థ్యాంక్స్. తమ్ముడు నువ్వేనా అతను? చెప్పి వెళ్ళాల్సిన అవసరం లేదా? నువ్వు బ్యాగ్ ఎత్తుకెళ్ళిపోయావు, నీ అమ్మాయి ఒకటే ఏడిపోయా. ఉడతలు పట్టే మొహం. సారీ. నువ్వు అలా అనుకోకుండా ఉండటమే ఆశ్చర్యం. నేను ఎప్పుడూ కరెక్ట్గా 8:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. 1 to 1:30 లంచ్. ఇప్పుడు 2:40. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలా, లంచ్ చేయలా. భోంచేద్దామా? ఈ ఊళ్ళో ఆడవాళ్ళు అసలు వంట చేయరా? ఏ? ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? హలో, వీళ్ళందరూ జాబ్ చేస్తున్న వాళ్ళు. జాబ్ చేస్తే అన్నం వండి తెచ్చుకోరా? మా ఊళ్ళో మగాళ్ళు కూడా క్యారేజ్ కట్టుకుని తీసుకెళ్తారు తెలుసా? టిష్యూ వద్దు, ఇదిగో ఉందిగా. ఎస్ సార్. ఎస్. ఏం తీసుకుంటారు? 2 మీల్స్. బొట్టు రైట్. మనం ఇంటికి వెళ్లే లోపు అక్క వచ్చేసిందట. డైరెక్ట్ ఆటోలో వెళ్ళిపోదామా? ఇంకా భయం పోలేదా? లేదు, మొదట్లో మిమ్మల్ని నమ్మలేదు, అందువల్ల భయం లేదు. ఇప్పుడు నమ్ముతున్నాను, అందుకని భయంగా ఉంది. చెప్పండి నాన్న. నేనేంటో చెప్పేది, నువ్వే చెప్పాలి. ఏ నాన్న ఇలా పెళ్లి పెళ్లి అని టార్చర్ పెడుతున్నారే? రై, నా కొడుకువేనా నువ్వు? హాయ్. 13 ఏటే నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది. అణుచుకోలేక మీ తాతగారికి చెప్పాను. కాలు చెప్పు తీసి తరిమి కొట్టాను. ఎంతరా 25 ఏళ్ళు నుంచి ఎక్కేలా ఉండగలిగావు? ఒకవేళ బండిలో వెళ్ళేటప్పుడు దెబ్బను తగిలిందా? చెప్పరా, మన డాక్టర్ గారితో చెక్ చేద్దాం. నువ్వు మరి ఎందుకురా వద్దంటున్నావు? మీరు చూపించిన ఏ అమ్మాయి నాకు నచ్చలా. సరే, అయితే ఎటువంటి అమ్మాయి కావాలో చెప్పు. అది ఫోన్లో చెప్తే అర్థం కాదు నాన్న. నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. మీరు ఇక్కడ కూర్చోండి, నేను అక్కడ కూర్చుంటా. మనమే గెలుస్తాం. ఏ విజయవాడ మిరిస్ జిల్లా కాలేజ్ అంటే పెద్ద గొప్ప. లాస్ట్ ఇయర్ ఏదో మిస్ అయ్యాం, దానికి ఎందుకు అంత ఫీల్ నాకు నమ్మకం ఉంది, కానీ మన అలర్ట్గానే గెలవచ్చు. మనం బాగా ప్రాక్టీస్ చేసాం కదా, విన్ అవుతామని అనుకుంటున్నాను. షూర్గా గెలవచ్చు.
సబ్స్టిట్యూట్ గా వేద్దామే. నాకేదో ఇక్కడే దిగాలి. ఈసారి మాత్రం టీంలోకి తీసుకోవద్దు. నువ్వు ఛాన్స్ ఇచ్చి చూద్దామే. అయ్యో, ఆఫీస్ వ్యాను. చూడు టీం లీడర్ అబద్ధం చెప్పి ఇక్కడ నుంచున్నాడు. సత్తనా కొంచెం రివర్స్ రా. ఎక్కరా మావా, లీవ్ పెట్టిన రోజు కంపెనీ బండిలో ట్రావెల్ చేయకూడదని రూల్స్ ఏం లేవు. ఎక్కువ. అతనికే కాల్ నొప్పి, అతను బస్ ఎలా ఎక్కగడ చెప్పు. కడుపు నొప్పి కదా. కడుపు నొప్పే, దిగి కాలుకొచ్చినట్టుంది. ఎరా మావా. రేయ్, నువ్వు అనుకున్నట్టు ఏం కాదురా. పొద్దున్నే ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఈ అమ్మాయిని చూసా. హైదరాబాద్కి ఇదే ఫస్ట్ టైం. భయం, అడ్రస్ కూడా తెలియదంట. ఇది చాలు కదా, హైదరాబాద్ కి ఫస్ట్ టైం, అడ్రస్ కూడా తెలీదు. అడిగింది ఎవరు? అందమైన కొండపల్లి బొమ్మ కదూ. మీరు అలా నవ్వకండి. నవ్వితే వీళ్ళందరూ తప్పుగా అనుకుంటారు. ఆడ నవ్వకపోయినా మేము నిన్ను తప్పుగానే అనుకుంటాం. అవునరా మావా, ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి వెళ్ళావే బైక్ లోనే కదా. పొద్దున్నే బస్ స్టాండ్ లో పార్క్ చేశా. ఏమైందో ఏంటో. ఇలాంటి ఓ అమ్మాయి పక్కన ఉన్నప్పుడు బైకులు అవి ఎలా గుర్తుంటాయి? ఎక్స్క్యూజ్ మీ, కుర్రాడు చాలా మంచివాడు. నేను 2 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో ప్రపోజ్ చేశాను, దొరకలేదు. ఓ ఇదా? ఆ తర్వాత అన్ని నిజాలు తెలిసిన ఓ అమాయకుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ అమాయకుడు ఇతనే. బాయ్ మావా. బాయ్ మావా. బాయ్. అక్క వచ్చేసావా అశోక్ నగర్? వచ్చేసావమ్మా. అక్కడ గంగా సూపర్ మార్కెట్ ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రైట్ గా వస్తూనే ఉన్నావనుకో, ప్లే గ్రౌండ్ వస్తుంది. అది దాటి రైట్ సైడ్ తిరిగితే ఒక చిన్న గుడి వస్తుంది. నువ్వు ఆ గుడి నుంచి సెకండ్ రైట్ తీసుకోవాలి. అక్క ఈ ఊళ్ళో ఒక్క మాటలో ఎవరు అడ్రస్ చెప్పరా? ఒక సెకండ్, అతనికి ఇస్తాను అడ్రస్. హలో. ఓకే. ఏంటి అప్పుడే పెట్టేశారు? అంతేనా? నాతో అంత పొడుగ్గా చెప్పింది. మీకు చెప్పింది దారి, నాకు చెప్పింది అడ్రస్. ఒక క్యాడ్బరీస్, 2 గుడ్ డే, 2 5 స్టార్, ఒక కింగ్స్. కింగ్సే కదా? అవును. అవును, అడుగుదాం అనుకున్నా. ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అయ్యాను, బట్ బెంగళూరులో పోస్టింగ్, అందుకే వద్దన్నాను. ఏయ్, నువ్వు ఇతని గురించి చెప్పిందంతా కరెక్టే. ఎక్కువ హైట్ కాదు, షార్ట్ కాదు, లెంతీ ఐబ్రోస్, షార్ప్ నోస్. అయితే ఒకటి మాత్రం తప్పు. చూస్తే డౌట్ గా ఉన్నాడన్నావు, అలాగేం లేడు. చూడగానే నమ్మేటట్టున్నాడు. అప్పుడు ఏం లేదు, మీ కూడా వస్తున్నప్పుడు తనకి మీ మీద కొంచెం సందేహం. అందులోనూ హైదరాబాద్ లో ఒకరిని నమ్మి వెళ్ళడం అనేది. హైదరాబాద్ అంటే అందరూ చెడ్డవాళ్లే ఉంటారా? ఇప్పుడు తిరుపతిలో తిరుపతి వాళ్ళు మాత్రమే ఉంటారు. వరంగల్లో వరంగల్ వాళ్ళు మాత్రమే ఉంటారు. విజయవాడలో విజయవాడ వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ హైదరాబాద్లో అన్ని ఊళ్ళ వాళ్ళు ఉంటారు. హైదరాబాద్కి 10 ముఖాలు 10 రంగులు. అన్ని ఊళ్ళల్లో ఉన్న మాదిరిగానే హైదరాబాద్లోనూ మంచాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. సారీ, నేను ఒప్పుకుంటున్నాను. చూసారా, మిమ్మల్ని నుంచో పెట్టే మాట్లాడుతున్నాను. రండి, కాఫీ తాగుదురు గాని. లేదు, కొంచెం పని ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి. సరే, నెక్స్ట్ టైం ఈ పక్కకు వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి. తప్పకుండా. ఓకే, నువ్వు లోపలికి రావే. వస్తాను. ఒక్క నిమిషం, నేను మాట చెప్తే తప్పుగా అనుకోరు కదా? ఆహా. ఒక అమ్మాయి హెల్ప్ అడిగితే 15 మీలో ఎక్కించే వరకు ఓకే.
ఆ పైన 37Gలో కూడా వచ్చి 1 అవర్ పర్మిషన్, హాఫ్ డే లీవ్, ఇంటర్వ్యూ ముగిసేదాకా వెయిట్ చేసి ఫుల్ డే లాస్ ఆఫ్ పే కదా. ఇంకెప్పుడు అలా ఉండకండి, కొంచెం హుషారుగా ఉండండి. సరే. నా పేరు అమృత. ఎప్పుడైనా విజయవాడ వస్తే మా ఇంటికి తప్పకుండా రండి. విజయవాడగా? నేనా? వచ్చినప్పుడు చూద్దాం. చాలా మంచి కుర్రోళ్ళ ఉన్నాడు. అతను నిన్ను దొంగని ఎలా అనుకున్నావే? సరే, చపాతీ తీసుకురా. ఇదే పని మా ఆయన చేశారనుకో, ఇంకంతే 15 ఏళ్ళు ఎత్తు పొడుస్తూనే ఉంటారు. మీ పిన్ని కూతురు వల్ల నాకు రోజు లాస్ అప్ అయ్యింది అని. ఇలాంటి వాళ్ళని మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జర్నీలోనే చూస్తూ ఉంటాం. అబ్బాబాబా, ఎప్పుడు చూసినా ఆటలేనా? భోజనం చేసిన తర్వాత ఆడుకుంది గాని. ఇక మీద హైదరాబాద్ అంటే నీకు అతనే గుర్తొస్తాడు కదా. ఉద్యోగం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? ఉద్యోగం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? హైదరాబాద్ అంటేనే పూర్తిగా భయం పోలేదు. ఇంక బెంగళూరు ఏం వెళ్తానక్క. ఏంటి అటువైపే చూస్తున్నావు? ఏం లేదక్క. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్. ఏంటి ఇది? ఏ జరుగు. ఏ జరగమన్నానా? ఉంగరాల జుట్టు, కత్తిలాంటి ముక్కు, వైట్ షూస్. ఇది జీవితం. ఒక్కరోజు పరిచయానికి ఈ నిర్ణయం ఎలా తీసుకున్నావే? అక్క, బావ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నువ్వొచ్చి టీ ఇచ్చి వెళ్ళావు. టీ తాగాక అమ్మాయి నచ్చిందని బావ చెప్పాడు. నువ్వు లోపలికి వచ్చి బావ నచ్చాడని చెప్పావు కదా. ఒకరు నచ్చారో నచ్చలేదో నిర్ణయించుకోవడానికి ఒక టీ తాగే టైం చాలు కదక్కా. అలా చూస్తే నేను రోజంతా అతను కూడానే ఉన్నాను. నాకు నచ్చాడక్క. ప్లీజ్ అక్క. సరే, ఓకే. ఈ విషయం గురించి నేను బాబాయ్తో మాట్లాడతాను. థ్యాంక్స్ అక్క. పూలు తీసుకుంటావా? మల్లెపూలమ్మా, మల్లెపూలు. పువ్వులు ఏమైనా తీసుకుంటావా? తీసుకుంటా. ఇదిగోక్క. ఇదిగో తీసుకో. అమ్మా, పూలు తీసుకోండి అమ్మా. ఎందుకండి 4 మూరలు? పర్లేదు తీసుకో. ఆయన ఇష్టంగా కొనిస్తుంటే ఎందుకమ్మా వద్దంటారు? అక్క 2 మూరలే మిగిలాయక్క. తీసుకోక. తీసుకుంటే నేను ఇంటికి పోతానక్క. సరే ఇవ్వు. థ్యాంక్స్ అక్క.
ఏ 1 సెకండ్ ఉండు, ఒక్క నిమిషం ఉండు. పెన్నుందా? ఉందండి. ప్లీజ్. ఓ ఐ డోంట్ నో. నేను ఇస్తాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ఒక నిమిషం. అలాగా? ప్లీజ్ సార్. ఓ ఎక్స్క్యూజ్ మీ. ఓ థ్యాంక్స్. యా కోపడకండి సార్, నంబర్ ప్లీజ్. 04 అంతే కదా? ఓకే. ఈ బండి తోలుకునే కన్నా 4 బరిగొట్లు మేపుకుంటే బాగుండేది. పంచర్ అయింది, ఒక అరగంట పడుతుంది. ఏ వీలనా? అవుటర్ పంచర్ అయింది. ఆ స్టీల్ తీసుకురావయ్యా. బాబు, నువ్వు పరమేశం కొడుకు కదూ? అవునండి. విజయవాడ పనిచేస్తున్నావు కదా? విజయవాడలోనే. నీతో అమ్మాయి వస్తుంది. మీ నాన్న అంతా చెప్పాడు. ఈ కాలంలో లవ్ అనేది తప్పు కాకుండా పోయింది. మీ అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో బాబు. తక్కువయ్యా, తక్కువ. అవునయ్యా, ఈ బండిలో సీట్లు ఏమైనా ఖాళీ ఉన్నాయా? 5 సీట్లు ఉన్నాయి. ఆ బస్సులో 5 సీట్లు ఖాళీ ఉన్నాయట. అర్జెంట్ గా వెళ్లే వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఉండు బావా, పోదాం. లేదు బావా, నేను తొందరగా వెళ్ళాలి. నువ్వు తర్వాత రా. ఏంటయ్యా, మురళి రాలేదా? నెక్స్ట్ ట్రిప్ లో వస్తాడన్నా. పద, రైట్ రైట్ రైట్. ఏంటయ్యా ఆట పరిగెడుతున్నాడు? కండక్టర్ గారు, బస్ ఆపండి. అమ్మాయి కూడా దిగాలి, అమ్మాయి కూడా దిగాలి, అమ్మాయి కూడా దిగాలి. డాడీ ఫోన్ తీయండి డాడీ, రింగ్ అవుతూనే ఉంది డాడీ. ఫోన్ తీయండి డాడీ, డాడీ ఫోన్ తీయండి డాడీ. హలో, నిజంగా నాన్న ఊరికి వస్తున్నాడమ్మా చిట్టి తల్లి. సార్, మా పాప మాట్లాడుతుంది. నేను నిజంగా తన చూడటానికి వస్తున్నాను చెప్పండి సార్, ప్లీజ్. హలో, నా పక్కనే ఉన్న అంకుల్కి ఇస్తాను, మాట్లాడతావా? నాకు చెప్పండి సార్ కొంచెం. హలో. అన్నం తిన్నారా అంకుల్? తిన్నానమ్మా, నువ్వు తిన్నావా? నాకు బొమ్మలు కావాలి. బొమ్మ? చాలా బొమ్మలు తెస్తున్నాను. చాలా బొమ్మలు తీసుకొస్తున్నారమ్మా. వస్తున్నారమ్మా. ఇదిగో మీ డాడీకి ఇస్తున్నాను, మాట్లాడు. హలో, ఇంకో 4 గంటల్లో నాన్న వచ్చేస్తాడ్రా. ఒకసారి అమ్మకివ్వు. ఇంకో 4 గంటల్లో వచ్చేస్తానని చెప్పు. పెట్టేనా? అలాగే. ఏంటి సార్, ఇంట్లో ఏదైనా గొడవ? అలాంటిదేం లేదు సార్. నేను దుబాయ్ వెళ్ళి 5 ఏళ్ళు అయిపోయింది. నేను వెళ్ళేటప్పుడు నా వైఫ్ 8 నెలల గర్భిణి. ఇప్పుడు నా కూతురికి 5 ఏళ్ళు వచ్చాయి. ఇంతవరకు నేను చూడలేదు. ఫోన్ చేసిన ప్రతిసారి మీ నాన్న నిన్ను చూడటానికే బయలుదేరాడమ్మా అని చెప్తేనే కానీ తను ఫోన్ పెట్టేది కాదు. ఇప్పుడు నిజంగానే వెళ్తున్నా నమ్మడం లేదు. బాగా పనిచేశారని వీసా కూడా 5 ఏళ్ళు పొడిగించారు సార్. ఈ వయసులో పెళ్ళాం పిల్లల్ని వదిలిపెట్టి కేవలం డబ్బు మాత్రం సంపాదించి ఏం చేసుకుంటాం సార్. అందుకే ఇక సంపాదించింది చాలరా బాబు అని బయలుదేరి వచ్చేసారు సార్. హలో, నా పేరు రమేష్ అండి. భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ అండి. హాస్టల్లోనే అండి. నా నెంబరా? నా నెంబర్ 9848 478 476. హలో హలో, కట్ అయింది. హలో, అవునండి, నా పేరు పూజానే. ఎంజీఐటి కాలేజ్లో బీఈ ఫైనల్ ఇయర్. ఊరు కోదాడా. నాన్న స్కూల్ టీచర్. నా ఫోన్ నంబర్ 9848 114845. అవునండి, 4845. ఏమండి, ఇదంతా ఎందుకు చెప్తున్నానా? ఏ మీరు చెప్తే నేను చెప్పకూడదా?
తీసుకెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను. అది కాదండి, మీ నాన్న చూస్తుంటే భయం వేస్తోంది. అయితే ఆయన బెదిరిస్తే నన్ను వదిలేస్తావా? వదలండి. ఇంకోసారి నువ్వు ఇక్కడ కనిపిస్తే పగిలిపోతున్నా. లేదండి, నేను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. నేను మాట్లాడుతుండగానే టపా టపా కొట్టేశాడు. వెంటనే అతనితో పాటు పనిచేసే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా. బాగా నొప్పిగా ఉంది. పట్టుకో. ఏమండి, మీరు డాక్టరా? కాదు, నర్సు. నర్సా? నీ మొహానికి డాక్టర్ కావాల్సి వచ్చిందా? లేదండి, నేను చిన్నప్పటి నుంచే పెళ్ళంటూ చేసుకుంటే ఒక నర్సునే లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఇంకేమన్నాడు? మీ వెనక 6 సంవత్సరాలుగా తిరుగుతున్నాడట, కానీ నేను నమ్మలేదు. నోటరు. వాడు చెప్పింది నిజమే. 6 సంవత్సరాలు నా వెనకాలే తిరిగాడు, నేను పట్టించుకోనే లేదు. లాస్ట్గా ఒకరోజు ఏమన్నాడు తెలుసా? నువ్వేమైనా పెద్ద ఐశ్వర్య అనుకుంటున్నావా? నేను 6 సంవత్సరాలుగా తిరుగుతున్నాను, పట్టించుకోవడం లేదు. చూస్తాను, నాకన్నా బెటర్ చేసి నీకు ఎవడు దొరుకుతాడో అది చూస్తాను. పోరా. ఏమండి, అలా చూస్తే అన్ని విధాలుగా నేను అతనికంటే మెరుగానండి. అతనికంటే బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగంలో ఉన్నాను, అతనికంటే చాలా అందంగా ఉన్నాను. అదేనండి, విడిగా చూస్తే కొంచెం తక్కువే, కానీ ఇద్దరిని పోల్చి చూస్తే నేను కొంచెం బెటరే కదండి. సరే, రేపు GH రా. GH లో నర్సుగా ఉన్నారా? కాదు, CSH లో. మరెందుకు అక్కడికి రమ్మంటున్నారు? చెప్పింది చేస్తావా? ఏమండి, ఇది రిజిస్టర్డ్ మ్యారేజ్ కేగా? ఫోటో తీసుకొచ్చావా? ఇవ్వు. మామూలుగా GH లో రిజిస్టర్డ్ మ్యారేజ్లు చేయరు. మీరు నర్స్ కదా, అందుకే. ఒకవేళ నీ పూర్తి పేరేంటి? ఎం కృష్ణకాంత్ అండి. డేట్ ఆఫ్ బర్త్? 5/9/88. ఇక్కడ సైన్ చేయి. ఇంతకీ ఏంటండి ఇది? ఆర్గన్ డొనేషన్. అవయవాలు దానం చేస్తాం కదా, అదే. ఏమండి, ఇంట్లో వాళ్ళని ఒకసారి అడిగి సంతకం చేయనా? ఇప్పుడు నేను మా ఇంట్లో అడిగే సంతకం పెట్టానా? ఎందుకురా ఇలా ఉన్నారు? చచ్చిన తర్వాత శవాన్ని తీయడానికి లేట్ అయితే కంపు కొడుతుంది. మోసుకెళ్ళి వాడు కూడా ముక్కు మూసుకునే తీసుకెళ్తాడు. మట్టిలో కుళ్ళి పురుగులు తిని దాన్ని దానం చేయండి అంటే ఏంటి? అర్థమైందా? ఏంటి? అదే, చచ్చిపోయిన తర్వాత శవం తీయడానికి ఓ రోజు లేట్ అయితే కంపుకు. అది కాదు, సైన్ చేస్తావా? ఏమండి, చచ్చిపోయిన తర్వాతేగా? అవును. అవును, నీ వయసు ఎంత? 23 అండి. నాకెంత ఉంటుంది అనుకుంటున్నావు? ఓ 20. తెలుసురా, మీ మగాళ్ళ సైకాలజీ ఆడోళ్ళు ఎప్పుడు మీకు తక్కువగా ఉండాలనే కదా. నీకంటే 4. ఏమండి, 4 ఏళ్ళు చిన్న? నేను అప్పుడే అనుకున్నానండి మీకు 19 ఏళ్ళు ఉంటాయని. ఏయ్, నీకంటే 4 నెలలు పెద్దదాన్ని. పర్లేదండి, దాందే ఉంది. ఓ దద్దోజనం కొడుతున్నావు, చెయ్యి విరగొట్టించావు కదా, చూస్తాను. చూడండి, నేను అతన్ని కొట్టిన విషయం చెప్పాలంటే వాడు మీ గురించి తప్పుగా మాట్లాడిన విషయం చెప్పాలి. అందుకే చెప్పలేదండి. వాడిని కొట్టడం కరెక్టే. నాకు ఈ 4 నెలల తేడానే ప్రాబ్లంగా ఉంది.
వస్తాను. అన్నా కొంచెం ఆపన్నా. ఏమండి 4 నెలల తేడా పెద్ద విషయమేం కాదండి. టెండూల్కర్ వైఫ్ అంజలి అతని కంటే 5 ఏళ్ళు పెద్దదండి. ఇక్కడ చూడు, నువ్వు టెండూల్కర్వే కాదు, నేను అంజలిని కాదు. నేను ఒకవేళ మీకు టెండూల్కర్ని కాకపోవచ్చండి, కానీ మీరే నా అంజలి. అక్కడ కూర్చో. లేదు, నేను ట్రీట్మెంట్కి రాలేదండి. తెలుసులే. చేయి కొంచెం లూజ్గా పెట్టు, ఆ? నొప్పే ఉండదు. మర్చి గట్టిగా పట్టుకోండి. వీళ్ళు మనలాగేనా? కలర్ డ్రెస్ లో వచ్చి యూనిఫామ్. సోమ మంగళ బుధ గురువారం. గురువారం హైలాండ్ లో కలుద్దాం. గురువారం ఏమంటే దానికి ఇంకా 4 రోజులు ఉన్నాయండి. గురువారం హైలాండ్ లో కలుద్దాం అని చెప్పాను. అలాగేనండి. తీసుకొచ్చావా? ఏమంటే నాకు హెచ్ఐవి టెస్ట్ చేయించారా? ఎవరిని అడిగి హెచ్ఐవి ఎవర్రా నువ్వు? నా అత్త కొడుకువా, మామ కొడుకువా, లేకపోతే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నామా? నిన్ను లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకుంటే 50-60 సంవత్సరాలు కలిసి బతకాలి కదా. కలిసి జీవించేవాడి గురించి తెలుసుకోవద్దా? ఇలా చూడు, నువ్వు నన్ను చూసి పల్లికిలించావా? బదులుకి నేను నిన్ను చూసి పల్లికిలించానా? నా పేరు కృష్ణ అండి, నా పేరు మధుమతి అండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కలిసి ఊరు తిరగడం, రోడ్లో నడిచేప్పుడు తెలియనట్టుగా ఒకరినొకరు రాసుకుని పోసుకుని తిరగడం, బస్ లో ఒకరి మీద ఒకరు వాలిపోయి నిద్రపోతున్నట్టే నటించడం, థియేటర్లలో ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకోవడం, ఇలాంటి కథలన్నీ నా దగ్గర సాగవు. నన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నీకు తెలియాలి. అందుకనే మా నాన్నే శంకర్ని కలవమన్నాను. అదే విధంగా నిన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నాకు తెలియాలి. ఇవన్నీ వదిలేసి మన ఇద్దరం లవ్ చేసుకుని రేపు పెళ్లి వరకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ లో ఎవడో ఒకటి అడుగుతాడు, ఎందుకు ఆమెను పెళ్లి చేసుకుంటున్నావు? 6 సంవత్సరాలు దాని వెనకాల ఒకటి తిరిగాడు, ఇవిడు కంపెనీ ఇవ్వకుండానే తిరిగాడు అంటాడు. ఎందుకు మరిది గారు 4 నెలలు పెద్దదాన్ని పెళ్లి చేసుకుంటున్నారు అని నీకు వదిన వరుసలో ఉన్న ఎవరైనా అనొచ్చు. మీ అమ్మా నాన్న పోలీస్ కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని అనుకోవచ్చు. ఇవన్నీ కలిసిందే మధుమతి. ఇవన్నీ రేపు ప్రాబ్లం కావచ్చు, కాకుండానే పోవచ్చు. సపోజ్ అయితే నువ్వు ఫేస్ చేయడానికి రెడీ అంటే లవ్ చేసుకుందాం, లేదా ఎవరి దారి వాళ్ళది. ఏమండి మరి ఇన్నాళ్ళు మీరు నన్ను లవ్ చేయనే లేదా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలంటే లవ్ చేసుకుందాం. రెడీ అండి. బాగా ఆలోచించుకుని చెప్పు. రెడీ అండి. 1 గంట టైం తీసుకో. ఏమండి బాగా ఆలోచించానండి. మీ వెనక 6 సంవత్సరాలు ఓ కుర్రాడు తిరిగాడని మా ఫ్రెండ్స్ చెప్పిన, వయసులో నీకంటే 4 నెలలు పెద్దది ఎందుకని మా వదిన అడిగినా, పోలీస్ కుటుంబంలో ఎందుకు సంబంధం అని మా అమ్మ నాన్న అడిగినా నేను వాళ్ళ మాట విన్నండి. మారవు కదా? మారను. సరే, ఐ లవ్ యూ. ఏమండి ఏంటండి? ఏంటి ఏంటండి? లేదు, నేను కొంచెం పెద్దగా ఊహించుకున్నాను. పెద్దగా అంటే
అలా కాసేపు బయటికి వెళ్ళి జాలీగా. నర్సులకి పర్మిషన్ దొరకదు, అది కాదని వచ్చాను తెలుసు కదా. లీవ్ పెట్టొచ్చుగా. ఏం చెప్పి? అబద్ధం చెప్పి. లేదు, లవ్ చేస్తే అబద్ధం చెప్పొచ్చని మీరేగా. అదే మీ ఇంట్లో వాళ్ళందరికీ నేను నచ్చానని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు ఊరికి రమ్మంటున్నావు? పెళ్లి చూపులకు రమ్మని చెప్పు, పెళ్ళైన తర్వాత వెళ్దాం. లేదండి, పెళ్ళైన తర్వాత వెళ్తే చూడరా కృష్ణగాడు ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు అంటారు. అదే ఇప్పుడైతే కృష్ణగాడు ఒక సూపర్ ఫిగర్ ని పట్టాడు అంటారు. అందుకే. ఓ, అయితే నీకు సూపర్ ఫిగర్ అనేది అవసరమైందనమాట. సరే వెళ్దాం. అవును, నా మీద నీకు కోపమే రాదా? అయ్యో రాదండి. తప్పు చేస్తే? అప్పుడు రాదండి. ఏయ్, ఎందుకు రాదు? ఎందుకు కోప్పడం? తప్పు చేస్తే కోప్పడాలి. అది వదిలి ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక రోజు నువ్వెన్నెన్ని తప్పులు చేసావు, నేను ఏ రోజునన్నా నీ మీద కోపడ్డానా అని నువ్వు నన్ను నిలదీస్తావు. ఆ కథలన్నీ ఈ మధుమతి దగ్గర సాగవు. తప్పు చేస్తే నేను తప్పు చేయను, ఒకవేళ చేస్తే అప్పుడే కోప్పడు, అప్పుడే దెబ్బలాడు, అప్పుడే మర్చిపో. ఏంటి అర్థమైందా? ఏది కోప్పడు, కోప్పడు. రావట్లేదండి. పోరా. ఏమండి ఒక్క నిమిషం అండి, కోపడతానండి. రావట్లేదండి. ఏమండి ఏమండి నేను చెప్పేది వినండి, కోపడతానండి ఈసారి. ఏమండి ఏమండి ఒక్క నిమిషం ఆగండి. ఏమండి. ఏయ్, ఏ మనిషి అయ్యా నువ్వెంత కోపిస్తాడు అయినా ఒక ఆడగుతుని పట్టుకొని ఇలా కిందకు దోసేస్తావా? ఏమ్మా, ఇంకా ఎంతకాలం ఈ మొగజాతికి ఇలా అణిగిమణిగి ఉంటారు? మీరు మారనే మారరు. వెళ్ళండి వెళ్ళండి. అనాథ కాలం నుంచి ఇలా అలవాటు పడిపోయారు. కానీ సారీ అండి, తెలియక. పర్వాలేదే, ఇలాగే కోప్పడాలి. సరే, నేను రేపు ఇంట్లో రెడీగా ఉంటాను, వచ్చి మా నాన్నతో చెప్పి తీసుకెళ్ళు. ఏమండి బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుంటాను, అక్కడికి రండి. ఇంటికి వచ్చి ఏమండి తీసుకెళ్ళు. బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుంటారండి. ఇంటికి రా. ఏమండి ఏమండి మునగాల దిగా వాళ్ళెవరు? మునగాల్లో దిగేవాళ్ళు. పరమేశ్వర గారు అబ్బాయి, మా అబ్బాయిని సూర్యాపేట కారు తెమ్మని చెప్పాను. అట్టగే మిమ్మల్ని మీ ఇంట్లో దించేసి వెళ్తాను, కూర్చోండి. కండక్టర్ గారు, మా కోసం మీ రూల్స్ ఏం మార్చుకోనక్కర్లేదు. మీరు సూర్యాపేటలో ఆపండి, మా కారు వస్తుంది. అయితే నాకేంటి? ఇదే మీ ఊరా? ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఒక మర్రి చెట్టు వస్తుంది. ఆ మర్రి చెట్టు నుంచి మళ్ళీ స్ట్రైట్ గా వెళ్తే మన ఇల్లే. పెద్దమ్మ గారు ఫోన్. వచ్చి మీకు దోశ వేసిస్తానండి, వస్తూనే ఉన్నాను. హలో డాడీ, నేను సూర్యాపేట జంక్షన్ లో వెయిట్ చేస్తున్నాను. నేను మన ఊరు దాటాను, ఇంకా సేపట్లో వచ్చేస్తాను. ఓకే డాడీ. ఓకే లేదా, బాయ్. వస్తాను. నేను ఫోన్ చేస్తాను. టైంకి ఫోన్ చేయండి. ఓకే ఓకే. ఆపండి. ఏంటండి ఇది? ప్లీజ్ ప్లీజ్, నెక్స్ట్ స్టాప్ లో దిగేస్తా కదా. సార్, సూర్యాపేట ఇంకెంత దూరం ఉంది సార్? అది ఎప్పుడో వెళ్ళిపోయింది సార్. అనుకుంటూనే ఉన్నా. సార్ కొంచెం బండి ఆపమన్నాడు సార్. ఎందుకు సార్? సూర్యాపేటలో దిగాల్సిన నిద్రలో పడి ఇక్కడ వరకు వచ్చేసాను. ఇక్కడ దిగి ఎలా వెళ్తారు సార్? మునగాల్లో దిగి పల్లె వెలుగు బస్సులో వెళ్ళండి. ఓకే సార్.
చేయండి. త్వరగా. దిగండి దిగండి తొందరగా. రండి సార్. మీరు రండి. అయితే నేను ఉంటానండి. ఏమండి మీరు రండి. అలాగే చెప్తారు, మీరేం భయపడకండి. త్వరగా స్టార్ట్ చేయండి, పోనివ్వండి. ముందు పబ్లిక్ కంట్రోల్ చేయండి, పదండి. వెళ్ళండి వెళ్ళండి. మీకే చెప్పండి. తప్పండి తప్పండి. అమృత అమృత నేను గుర్తున్నాను. నేను మాట్లాడే అనిపిస్తుందా? అమృత అమృత నేను వెతుక్కుంటూ విజయవాడ వెళ్ళా. అమృత అయ్యో అమృత అమృత నేను గుర్తున్నానా? నేను ఎత్తుకుంటూ మీ అక్కళ్ళ ఇంటికి కూడా వెళ్ళా. అమృత అమృత అక్కడ ఎవరు లేరు. ఇల్లు అమృత అమృత నీకేం కాదు. కళ్ళు తెరు. నన్ను చూడు. హలో, పిల్లలు ముందు పోనివ్వండి. మీరు కొంచెం దిగండి ప్లీజ్. అమ్మ కావాలి. ఎక్కువ నొప్పి పుడుతుంది. ఇప్పుడు ఎక్కి. డాడీ ఫోన్ తీయండి.
ఏడవకమ్మా. లేదు, నాకు కూడా వచ్చిన అతనికి తలకి దెబ్బ తగిలింది. బాధపడకమ్మా, అతనికి ఏం కాదు. చెవు నుంచి రక్తం వచ్చింది, అందుకే భయంగా ఉంది. సార్, కొంచెం ఫోన్ ఇస్తారా ప్లీజ్? హలో, ఎవరండి? అత్తయ్య, నేను మధుమతిని. మధుమతి, ఊరు నుంచి అక్క కూతురు కోడలు పిల్ల జల్లా వచ్చారు. చూడాలనేనమ్మా వచ్చారు. ఎంతసేపట్లో వస్తారు? ఆగండరా, ఆగండి ఆగండి. హలో, హలో మధుమతి, ఏమైందమ్మా? అత్తయ్య, ఇక్కడ వచ్చే దారిలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అయ్యో కృష్ణ, కృష్ణ. ఇప్పుడు ఎక్కడున్నారు? నేను సూర్యాపేట జీహెచ్కి వెళ్తున్నాను, మీరు కొంచెం వచ్చేస్తారా? అమ్మా కళ్ళు తెరవమ్మా, అమ్మా కళ్ళు తెరవమ్మా. అమ్మని చూడకూడదురా బుజ్జి. నేను చూస్తాను. అమ్మా కళ్ళు తెరవమ్మా. అమ్మ నొప్పిగా ఉందమ్మా. బాబు, ఈ అమ్మాయి ఎవరో తెలుసా నీకు? పేరు పూజ, ఎంజీఐటి ఇంజనీరింగ్ కాలేజ్, ఊరు కోదాడ. కృష్ణ, కృష్ణ, కృష్ణ. అయ్యో కృష్ణ, ఎవరు? నన్ను వదిలేయబోయా. అయ్యో కృష్ణ, నేనేం చేయలేను. అయ్యో. ఆమెకి చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ గారు చూడకూడదని చెప్పారు. తర్వాత రండి, వెళ్ళండి. అయ్యో, ఇదంతా నా వల్లే జరిగింది. నేను లేకపోతే మనవుళ్ళే దిగుండేవాడు. ఏడవకమ్మా, యాక్సిడెంట్ జరిగితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? యాక్సిడెంట్ జరగాలి? ఇతనే తప్పు చేశాడు, చనిపోయే వయసు అవుతుంది. ఇతను లాంటి మంచి మనిషి కూడా ఉన్నాడు సార్. ఓకే, ఒక కృష్ణకాంత్ డాక్టర్ ఎక్కడుంది? డాక్టర్, డాక్టర్, నేను విజయవాడ సిఎస్హెచ్ లో నర్స్ గా పనిచేస్తాను. ఇక్కడ యాక్సిడెంట్ లో చనిపోయాడు కృష్ణకాంత్. అది నా అవయవాలు దానం చేశాడు డాక్టర్. నేను తన కలిసి అతను
చాలా మంచి డాక్టర్. అతను చనిపోయాడు. ముందు నువ్వు ట్రీట్మెంట్ తీసుకోమ్మా. అట్లీస్ట్ తన కన్ను కిడ్నీ అయిన ప్రాణాలతో ఉంటారేమో డాక్టర్. ఏమైనా కుదురుతుందామని తీసుకో. పిన్ని ఇదిగో ఈ నుండిగా మన అమృతకి ఏం కాదు. మిమ్మల్ని చూడడానికి అమృత వచ్చిందండి. అమృతకేం కాలేదు కదా, అది ఎక్కడుంది? నేను అసలు పంపించను. అమృత ఏంటి అందరూ పేషెంట్ డిస్టర్బ్ చేస్తున్నారు? ఇక్కడ ఎవరు ఏడవకూడదు. రండి బయటికి రండి. త్వరగా వెళ్ళండమ్మా, బయటికి వెళ్ళండి. త్వరగా వెళ్ళండమ్మా. సిస్టర్ ఈయన కూడా ఒకసారి చూసి రానివ్వండి ప్లీజ్. డిస్టర్బ్ చేయొద్దు, త్వరగా వచ్చేసేయండి. వెళ్ళండి. అమృత, నేను మాట్లాడేది వినిపిస్తుందా? నా ప్రేమని ఇలాంటి పరిస్థితిలో చెప్తారనుకోలేదు అమృత. నేను ప్రేమిస్తున్నా అమృత. నువ్వు నాతో ఉన్నంత వరకు తెలియలా నేను ప్రేమిస్తున్నానని. నువ్వు ఊరెళ్ళిపోయినా ఈ 6 నెలల్లో కనీసం ఒక 50 సార్లు బస్ స్టాండ్కి వచ్చి ఎదురు చూసుంటాను. నువ్వు వస్తావన్న నమ్మకంతో ఎన్ని రోజులు 15B 37Gలో తిరుగుంటారో తెలుసా? అమృత, విజయవాడ, ఈ 2 తప్పు నాకు వేరే ఏమి తెలియదు. కానీ నాకు తెలుసు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని. కానీ ఇలా సార్ డిస్టర్బ్ చేయొద్దు సార్. రండి సార్, రండి.